అండ్ మీ సినిమాలో విలన్స్ ఎందుకు ఇష్టపడరు మీరు? నా సినిమాలో విలన్స్ ఉంటారు నా అది సినిమా. ఉండకూడదని ఎందుకు అనుకుంటారు? అంటే స్పెసిఫిక్ ఇప్పుడు అంటే ఎంత పెద్ద సినిమా అయినా ఎలాంటి సినిమా అయినా కూడా అదేదో ఒక క్రూరమైన విలన్ లాగా ఇప్పటిదాకా అయితే చూడలేదు. అవును అవును ఉన్న అంటే ఇప్పుడు రాజరాజ చోరలో రఘుబాబు గారు ఉన్నా కూడా నెగిటివ్ క్యారెక్టర్ తప్ప విలన్ కాదు. అవును అవును. సో అది కాన్షియస్ చాయిసెస్ సార్ అలాగా. అంటే మనం రియాలిటీకి దగ్గరగా ఉన్న సినిమాలు చేసినప్పుడు రియల్ లైఫ్లో విలన్లు అలాగే ఉంటారు. మన సినిమాల్లో చూపించినట్టు డ్రెస్సింగ్లు అలా పెట్టుకుని అలా సిగార్లు అలా ఎవరు ఉండరు బయట. సో నా కథలన్నీ కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉంటాయి కాబట్టి నా విలన్లు కూడా నార్మల్గా. మీ సగం సినిమాలో అసలు విలన్లు ఉండరు. సిచ్యువేషనే నాకు ఏదొచ్చిన సిచ్యువేషనే. ఆ సిచ్యువేషన్ లో కూడా అసలు విలన్ ఉండరు. సమాజవర్గంలో ఎవరున్నారు విలన్ అంటే ఎవరు లేరు. అంటే సిచ్యువేషనే ఆడికి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఓకే, అంటే అది ఒక కాన్షియస్ చాయిస్ ఏమో అనిపిస్తుంది. అంటే అప్పట్లో అనుకునేవారు లేదండి త్రివిక్రమ్ గారి సినిమాల్లో విలన్ హీరో చంపడం అని చెప్పేసి. సో అలాగే ఓకే శ్రీవిష్ణు గారి సినిమాలో అలాగే విలన్లు ఉండరేమో. లేదండి, అంటే మన కథలకి బేసిక్గా ఆ స్టైల్ కథలు కాదు కాబట్టి అది మీరు అలా అడుగుతున్నారు.